నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నవీన్ మేడి గారు. వారితో మాట్లాడి కిడ్నీ పేషెంట్స్ జనరల్గా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, వాళ్ళ డైట్ ప్లానింగ్ ఎలా ఉండాలి, రోజువారీ వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది, దీని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇంట్రోలో చెప్పినట్లు కిడ్నీ పేషెంట్స్ ఆలోచించే ఆలోచనలు ఇవే. ఏంటంటే వాళ్ళు మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఏ ఆహారం తీసుకోవాలి, ఎంత పర్సంటేజ్లో తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు చెప్పే డైట్ ఏంటి? కిడ్నీ ప్రాబ్లమ్స్లో మనకి డైటరీ రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ ద కిడ్నీ ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉంది. ఉదాహరణకి మనం రఫ్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ని ఎర్లీ సికేడి, అడ్వాన్స్డ్ కిడ్నీ డిసీజ్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్, ఈ 4 కేటగిరీస్లో చూద్దాము. సో ఎర్లీ కిడ్నీ డిసీజ్లో జనరల్గా మనము ప్రోటీన్ని రెస్ట్రిక్ట్ చేస్తాం. ఇట్ క్యాన్ బి నార్మల్ హెల్తీ ఇండివిజువల్స్లో మనము క్యాలరీస్ అనేటి 35 కిలో క్యాలరీస్ పర్ కేజీ. ఓకే. ప్రోటీన్ అనేది మినిమం 1 గ్రామ్ పర్ కేజీ ఇస్తూ ఉండాలి నార్మల్ గ్రోత్కి, నార్మల్ అడల్ట్స్కి. ఓకే. పిల్లల్లో ఇంకా ఎక్కువ అవసరం పడుతుంది. మనం ఒక అడల్ట్ గురించి మాట్లాడదాము. సో వాటర్ మినిమం 2.5 to 3 లీటర్స్ పర్ 24 hours. మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ ఒక 20 to 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సాల్ట్ 5 to 6 grams ఇన్ 24 hours. ఇవి నార్మల్ హెల్తీ పీపుల్లో. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యాడెడ్, లెజ్యూమ్స్, తర్వాత నట్స్, ఇవన్నీ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ నార్మల్ డైట్. సో కిడ్నీ పేషెంట్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఎర్లీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ ప్రోటీన్ డ్యామేజెస్ ద కిడ్నీస్. సో మనం ఏం చేస్తామంటే ప్రోటీన్ నార్మల్గా 1 గ్రామ్ పర్ కేజీ కాకుండా డిపెండింగ్ ఆన్ ద కిడ్నీ ప్రాబ్లం లో ప్రోటీన్ డైట్ కానీ వెరీ లో ప్రోటీన్ డైట్ కానీ ఇస్తాం విత్ యాడెడ్ అమైనో యాసిడ్స్, కీటోనెలాక్స్. అది 0.4 to 0.8 కానీ లేదంటే లెస్ దాన్ 1 గ్రామ్ పర్ కేజీ ఇస్తూ ఉంటాం. క్యాలరీస్ కూడా మనము 25 to 35 కిలో క్యాలరీస్ పర్ కేజీ ఇస్తాము. వాటర్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. మేబీ ఎర్లీ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో పెద్ద వాటర్ రెస్ట్రిక్షన్స్ లేకపోయినా అడ్వాన్స్డ్ కిడ్నీ డిసీజెస్లో మనం డిపెండింగ్ ఆన్ ద యూరిన్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు పేషెంట్, వాపు ఉందా, ఆయాసం ఉందా, ఈ రిలేటెడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీటన్నిటిని కన్సిడర్ చేసి కొంతమందిలో మేబీ 750 ml, కొంతమందిలో 1 లీటర్కి రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం. కొంతమందిలో నార్మల్గా ఉంటే నార్మల్ వాటర్ తీసుకోబడుతుంది. ఓకే. కమింగ్ టు సాల్ట్, చాలామంది అడుగుతారు, చాలామంది అంటూ ఉంటారు మేము సాల్ట్ మానేసామని. జనరల్లీ మేము కంప్లీట్గా సాల్ట్ మానేయండి అని జనరల్గా చెప్తూ ఉంటాం. ఎందుకంటే చాలామంది ఫుడ్ రెస్ట్రిక్ట్ చేయరు, దే విల్ టేక్ బయట ఫుడ్స్, పికిల్స్ తీసుకుంటూ ఉంటారు. జనరల్గా ఈ పికిల్స్ కానివ్వండి, చిప్స్ కానివ్వండి, బయట ఫుడ్స్ కానివ్వండి, వాటిలో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మేము మా పేషెంట్ మాకు తెలుస్తూ ఉంటుంది జనరల్గా హౌ హిస్ బిహేవియర్ ఇస్, దాన్ని బట్టి మేము కొంతమందిని సాల్ట్ ఆపేసేయండి అని చెప్పేస్తూ ఉంటాం. ఓకే. సో ఇట్ ఈస్ ఓవరాల్ మేము పేషెంట్ చూసి డిపెండింగ్ ఆన్ ద కిడ్నీ, జనరల్లీ కిడ్నీ పేషెంట్స్కి వీ అడ్వైస్ 2 to 3 grams ఆఫ్ సాల్ట్ పర్ డే. కమింగ్ టు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఎస్పెషలీ వెన్ మనం డయాబెటిక్స్ కంట్రోల్డ్ డయాబెటిక్స్ ఉంటే జనరల్లీ దే కెన్ టేక్ ఎన్ నార్మల్, వాళ్ళు ఏమి 1 kg ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోరు. సో వీ విల్ ఆస్క్ దెమ్ టు టేక్ నార్మల్ ఫ్రూట్స్. షుగర్స్ కంటెంట్ కొంతమందిలో మేము ఎస్పెషల్లీ కిడ్నీ పేషెంట్స్లో ఫ్రూట్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎస్పెషల్లీ కోకోనట్ వాటర్ అవాయిడ్ చేయండి, లేదంటే ఫ్రూట్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫ్రూట్స్లో పొటాషియం కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. పొటాషియం అనేది జనరల్గా యూరిన్లో కిడ్నీస్ ఎలిమినేట్ చేస్తాయి. బట్ ఈ కిడ్నీ ప్రాబ్లం వల్ల పొటాషియం అనేది బాడీలో చేరుకుపోయి వన్స్ ఇట్ ఈస్ రీచింగ్ మోర్ దెన్ 6, దాని ప్రభావం హార్ట్ మీద పడి కార్డియాక్ అరెస్ట్, అరిథ్మియాస్ రావడం జరుగుతుంది. సో ఇలాంటి పేషెంట్స్లో మేము ఫ్రూట్స్ అవాయిడ్ చేయడం, లేదంటే పొటాషియం తగ్గించే వేరే మందులు కానివ్వండి, ఇలాంటివి ఇస్తూ ఉంటాం. కమింగ్ టు వెజిటేబుల్స్,
వెజిటేబుల్స్కి రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి, Hmm. అన్ని అన్ని వెజిటేబుల్స్ తినొచ్చు. తీసుకోవచ్చు. మ్మ్. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రోటీన్, యానిమల్ ప్రోటీన్ తీసుకోనా, ప్లాంట్ ప్రోటీన్ తీసుకోనా. మ్మ్. సో స్పెసిఫిక్గా ఇలాంటి కండిషన్స్ అయితే ఏం లేదు, ఎవిడెన్స్ ఏం లేదు మనం ఏ ప్రోటీన్ బెటర్ ఏదని. మ్మ్. ఓవరాల్గా మనకు కొన్ని స్టడీస్ ప్లాంట్ ప్రోటీన్స్ ఆర్ ఈజీలీ డైజెస్టబుల్ మ్మ్. అండ్ మంచి బయో అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. ఎగ్జాంపుల్ పనీర్. మ్మ్. సో యానిమల్ ప్రోటీన్ అంటే కొంచెం ఇప్పుడు ఫిష్, ప్రాన్స్ ఇలాంటివి అయితే పర్లేదు. మ్మ్. ఈజీగా డైజెస్ట్ ఈజీ. బీఫ్, మటన్ లాంటివి ఎక్కువ యాసిడ్ని జనరేట్ చేస్తూ ఉంటాయి బాడీలో, దానివల్ల కిడ్నీ మీద ప్రభావం ఎక్కువ పడుతుంది. కాబట్టి మేము జనరల్గా యానిమల్ ప్రోటీన్ అవాయిడ్ చేయమని చెప్తా ఉంటాం. సో వాళ్ళు చికెన్ అలాంటివి తీసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ దేర్ కిడ్నీ ప్రాబ్లమ్. జనరల్లీ మ్మ్. చికెన్, ఫిష్ వి సజెస్ట్ దెమ్ టు టేక్, కన్జ్యూమ్. అండ్ సార్ ఇందాక మీరు అన్నారు కొన్ని రకాల ఫ్రూట్స్ మేమే చెప్తాము ఫ్రూట్స్ అవాయిడ్ చేసేయండి, కోకోనట్ వాటర్ అవాయిడ్ చేసేయండి అవునండి. అనేసి. ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఎందుకు ఎక్కువగా ఈ ఫ్రూట్స్ అంటే కొన్ని ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు. అంటే అవి ఎలాంటి ఫ్రూట్స్? కోకోనట్ వాటర్ కొంతమంది తీసుకోమని చెప్తూ ఉంటారు, కొంతమంది వద్దు అని అంటూ ఉంటారు. ఏంటి తీసుకోవాలా Yeah. తీసుకోవద్దా? సో వెన్ ఇట్ కమ్స్ టు కోకోనట్ వాటర్, ఎస్పెషల్లీ దాని పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మిగతా పారామీటర్స్ ఇట్స్ లైక్ నార్మల్గా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ పొటాషియం లెవెల్స్ ఆల్రెడీ రిపోర్ట్స్లో మనం మోర్ దాన్ 5.5 అనే ఒక కట్ ఆఫ్ వాల్యూ కంటే ఎక్కువ చూసినప్పుడు మనం కోకోనట్ వాటర్ వద్దంటాం. ఓకే. అదర్వైజ్ కోకోనట్ వాటర్ దే కెన్ టేక్. సపరేట్గా డయాబెటిక్స్లో మనము ఫ్రూట్స్ తీసుకోవద్దు, తీసుకోవాలి అని జనరల్గా చెప్పము, అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళ షుగర్స్ కంట్రోల్లో లేకపోతే తప్పితే. ఓకే. షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయి, ఏవైతే ఫిక్స్డ్ మన టార్గెట్స్, ఫాస్టింగ్ ఇంత ఉంటుంది, ఫాస్టింగ్ అని ఇంత, పోస్ట్ ప్రాండియల్ అని ఇంత టార్గెట్స్, లేదంటే HbA1c ఇంత టార్గెట్స్ వాళ్ళు ఆ రీచబుల్ కండిషన్స్లో ఉన్నప్పుడు జనరల్గా మనం ఏమి స్పెసిఫిక్గా చెప్పము. కొన్ని హై గ్లైసమిక్ ఫుడ్స్ ఉంటాయి, ఇప్పుడు బనానా కావండి, లేదంటే మ్యాంగో కానివ్వండి, సపోటా కానివ్వండి, సీతాఫల్ కానీ, ఇవన్నీ హై షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్. ఏంటంటే ఇమ్మీడియట్గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో అలాంటి కండిషన్స్లో మనము అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నప్పుడు ఆ టైంలో మనము రెస్ట్రిక్ట్ చేస్తాం. సో ఎస్పెషలీ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉండి అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నప్పుడు మేము కొన్ని టైప్ ఆఫ్ మనం అనుకున్నట్టు ఈ ఫ్రూట్స్ని అవాయిడ్ చేయమని చెప్తాం కొన్ని డేస్ వరకు. ఓకే. అంటే ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా ఇదే డైట్ సరిపోతుందా, లేకపోతే మళ్ళీ దానికి సపరేట్ డైట్ ఏమైనా ఉంటుందా? ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ దే ఆర్ లైక్ నార్మల్ పీపుల్ అండి, సో దే కెన్ టేక్ ద నార్మల్ డైట్. ఓకే. బట్ కొంతమందిలో ఓవర్ టైం మేబీ 2 years కానివ్వండి, 5 years కానీ 6 years వాళ్ళు కొంత రకమైన కిడ్నీ ఫెయిల్యూర్ డెవలప్ అవుతూ ఉంటుంది. అలాంటి కండిషన్స్ మళ్ళీ మనము దాన్ని ఇండివిజువల్గా ట్రీట్ చేస్తూ ఉంటాం. అలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే తప్పితే దే కెన్ టేక్ నార్మల్ ఫ్రూట్స్, నార్మల్ డైట్. అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అని అంటే కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయమంటూ ఉంటారు కదా మీరు, అంటే ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? ఏ ఇన్ఫెక్షన్స్? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అది ఓపెన్ సర్జరీ చేయడం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని అంటూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా అవన్నీ చాలా అపోహలండి. ఇవి తినకూడదు అనేది. ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్ అనే సపరేట్ ఎంటిటీ ఏం కాదు. ట్రాన్స్ప్లాంటేషన్ మేజర్ సర్జరీ. ఎనీ మేజర్ సర్జరీ తర్వాత నేను వింటాను ఇవి తినొద్దు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మేజర్ సర్జరీ, దాని తర్వాత బాడీ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. దే కెన్ టేక్ హై ప్రోటీన్ డైట్, హై క్యాలరీస్, నార్మల్ ఫుడ్, నార్మల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ షుడ్ బి ఒక ప్లేట్ మోడల్ అని ఉంటుంది మనకి. ఉదాహరణకి ఇప్పుడు మనం రీసెంట్గా WHO వాళ్ళు రిలీజ్ చేశారు ప్లేట్ మోడల్. ఒక ప్లేట్ ఏదైతే మనం తింటున్నామో ఆ ఒక ప్లేట్ హాఫ్ షుడ్ బి ఫిల్డ్ విత్ యువర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. మిగతా హాఫ్లో ఇంకొక క్వార్టర్, ఆ క్వార్టర్లో ఒకసారికి ఇఫ్ ఇట్ ఈస్ డిన్నర్ ఆర్ లంచ్ చపాతి ఆర్ రోటీ విత్ ఎనీ ఆఫ్ ద మిల్లెట్స్. ఇంకొక టైం కార్బోహైడ్రేట్స్, రైస్ విత్ యాడెడ్ నట్స్ కానివ్వండి, విత్ లెజ్యూమ్స్ కానివ్వండి, గ్రెయిన్స్ కానివ్వండి. దిస్ ఇస్ ప్లేట్ మోడల్ విచ్ ఇప్పుడు చాలా ఎన్ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఫర్ హెల్త్ బెనిఫిట్స్. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి.